బొర్రా గోపిమూర్తి పీడిఎఫ్ ఎమ్మెల్సీ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ తమని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి మే నెలలో పనిచేసుకుని జీతాలు ఇవ్వట్లేదు. 2024 మే నెల కానీ 2025 మే నెల కానీ ఆ జీతాలు చెల్లించాలని చెప్పి పెద్ద ఎత్తున ఈ రోజున ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. ఇటువంటి ధర్నాకి పీడిఎఫ్ ఎమ్మెల్సీగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజున వీరితో పాటు సమానంగా పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ని రెగ్యులరైజ్ చేయటం జరిగింది. కానీ ఈ గత ప్రభుత్వం ఈ యొక్క కాంట్రాక్ట్ లెక్చరర్స్ని రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి జీవో నెంబరు 114 తీసుకురావడం, ఆ ఇంప్లిమెంటేషన్ సమయంలో ఎన్నికల కోడ్ వచ్చేది ఆగిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే కనుక ఈ యొక్క కాంట్రాక్ట్ లెక్చరర్స్ని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం వచ్చే సంవత్సర కాలం పూర్తవుతున్నప్పటికీ కూడా వీళ్ళని రెగ్యులరైజ్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున కాంట్రాక్ట్ లెక్చరర్స్ తక్కువ జీతాలతో కళాశాలలో పనిచేస్తూ ఉన్నారు. ఏదైనా అనారోగ్యం వచ్చి వాళ్ళ బెడ్ రీడన్ అయితే వెంటనే ఆ కుటుంబం రోడ్డున పడుతూ ఉంది, లేదా ప్రమాదవశాత్తు మరణించిన ఆ కుటుంబం రోడ్డున పడుతూ ఉంది. ఆ విధంగా పనిచేస్తూ మరణించిన కానీ లేదంటే అనారోగ్య గురైన కానీ ఇటు ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయం చేయట్లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రెగ్యులరైజ్ చేసే సందర్భం కూడా దాదాపు 20 నుంచి 25 సంవత్సరాలు పూర్తి చేసి 8 సంవత్సరాలు ప్రభుత్వం వాళ్ళ యొక్క సేవలను వినియోగించుకుని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి అడుగుతూ ఉంటే, రెండో వైపు శాసన మండలిలో కూడా మొన్న జరిగినటువంటి ఫిబ్రవరి మార్చి నెలలో జరిగినటువంటి శాసన మండలి సమావేశాల్లో ఎంతమంది లెక్చరర్స్ ఉన్నారో, ఎంతమందిని రెగ్యులరైజ్ చేశారు, ఎంతమందిని ఇంకా రెగ్యులరైజ్ చేయాలి, అటువంటి రెగ్యులరైజ్ చేసిన ప్రతిపాదన మీ దగ్గర ఉందా అని చెప్పి నేను శాసన మండలిలో చాలా స్పష్టంగా మాట్లాడటం జరిగింది. అటువంటి సందర్భంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ఏంటంటే, వీళ్ళు రెగ్యులరైజ్ చేయడానికి ప్రతిపాదనలు అండర్ ప్రాసెస్లో ఉన్నాయని చెప్పి చెబుతూ ఉన్నారు. మొన్న మార్చి ఫిబ్రవరి నెలలో చెప్పిన మాటే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వీళ్ళని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి మాటలు చెప్తా పోతూ ఉన్నారు. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి కానీ వీళ్ళ రాతలు మాత్రం మారట్లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 114 ఉందో ఆ జీవో నెంబర్ 114ని వీళ్ళ యొక్క రెగ్యులరైజేషన్కి సంబంధించినటువంటి జీవోని ఇంప్లిమెంటేషన్ చేయాలా. అదేవిధంగా 2024 2025 మే నెలలో వీరి చేత పని చేయించుకుని వారికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఎమ్మెల్సీల యొక్క సాధించినటువంటి మెమో ఉంది, షార్ట్ పీరియడ్తో 12 నెలల జీతాలు చెల్లించాలని చెప్పి ఏదైతే ఎమ్మెల్సీల కమిటీ సిఫార్సు మేరకు ఒక జీవోనిచ్చి వాళ్ళకి 12 నెలల జీతాలు ఇవ్వాలని చెప్పి కూడా గత కాలంలో ఇచ్చారు. కానీ గత 3-4 సంవత్సరాల నుంచి వాళ్ళకి 12 నెలల జీతాలు ఇవ్వకుండా పని అయితే చేయించుకున్నారు కానీ జీతాలు ఇవ్వట్లేదు. ఆ విధంగా 12 నెలల జీతాలు ఇవ్వాలని చెప్పి 114 జీవోని అమలు చేస్తూ ఈ రాష్ట్రంలోని రెగ్యులర్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి, అదేవిధంగా షార్ట్ పీరియడ్తో 12 నెలల జీతాలు ఇవ్వాలని చెప్పి పీడిఎఫ్ ఎమ్మెల్సీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెలలో జరిగే శాసన మండలి సమావేశాల్లో కూడా ఈ యొక్క కాంట్రాక్ట్ లెక్చరర్స్ రెగ్యులైజేషన్ కోసం వాళ్ళు గళమై శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.